ఈక్వాలిటీ, సమానత్వం. జాగ్రత్త వినాలి. ఎప్పుడైనా కూడా దేశం ఈ రేఖను, ఏ దేశంలో కూడా సంపూర్ణ సమానత్వం ఉండదు, ఏ దేశంలో కూడా సంపూర్ణ అసమానత్వం ఉండదు. నో కంట్రీ విల్ హ్యావ్ అ కంప్లీట్ ఈక్వాలిటీ, నో కంట్రీ విల్ హ్యావ్ అ కంప్లీట్ ఇన్ఈక్వాలిటీ. టీ పరిశ్రమకు కొంచెం కష్టకాలం వచ్చింది. టీ పరిశ్రమకు కష్టకాలం. డార్క్ ఫేస్ ఇన్ ద టీ ఇండస్ట్రీ. హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. ఇండియన్ ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం ఈ లెక్చర్లో మనం చేద్దాము. అట్ ద సేమ్ టైం ఈ లెక్చర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో పొందవచ్చు. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఫిబ్రవరి నెల అనిన వెంటనే మీ అందరికీ కూడా బడ్జెట్ అనేటటువంటి ఒక కాంపొనెంట్ గుర్తుకు రావాలి. బేసికల్గా ఈ ఇయర్ వచ్చేసి ఇంటరిమ్ బడ్జెట్ అనేటువంటి కాంపొనెంట్ గుర్తుకు రావాలి. సో ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియో నేను సపరేట్గా చేస్తాను. బడ్జెట్ని మనం పక్కన పెట్టి ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎకనామిక్స్ సంబంధించి చాలామంది కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ కోర్సెస్ ఉన్నాయి అని చెప్పి. ఎస్, టీఎస్పీఎస్సి సపరేట్గా, ఏపీపీఎస్సి సపరేట్గా ఎకానమీ రిలేటెడ్ కోర్సెస్ని మేము డిజైన్ చేసి మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఈ కోర్స్ని మీకు అందుబాటులో పెట్టాము. ఎవరైనా కూడా ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదనంటే ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ ఇండియన్ ఎకనామీ ప్లస్ ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ ప్లస్ తెలంగాణ ఎకనామిక్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ని ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే రైజింగ్ గ్యాప్ ఇన్ ఇన్కమ్స్. ఓకే, ఆదాయంలో అసమానత్వాలు అన్నవి పెరుగుతున్నాయి అని చెప్పి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికని ఇవ్వడం జరిగిందమ్మా. సో అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ఎస్బీఐ, ఇండియా హ్యాస్ విట్నెస్డ్ అ సిగ్నిఫికెంట్ ఫాల్ ఇన్ ఇన్ఈక్వాలిటీ ఓవర్ ద లాస్ట్ డికేడ్. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకున్నామా, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసమానత్వాలు, బేసికల్గా ఆదాయ అసమానత్వాలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎకనామీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ జిన్నీ కోఎఫిషియంట్. ఏమంటాం దాన్ని? జిన్నీ కోఎఫిషియంట్. దాన్ని మనం లారెన్స్ కర్వ్ అని చెప్పి కూడా చెప్పుకుంటాం. జిన్నీ కోఎఫిషియంట్ క్యాన్ బి జనరేటెడ్ త్రూ లారెన్స్ కర్వ్ డ్రా చేస్తే మనకు జినీ కోఎఫిషియంట్ అన్నది వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో తీసుకుంటున్నాను, లైక్ దిస్. ఓకే, దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో దట్ మీకు కాన్సెప్ట్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. జస్ట్ 2 minutesలో ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పాపులేషన్, ఇన్కమ్. దేశ జనాభాని నేను ఈ రకంగా విభజిస్తున్నాను. 25%, 25%, 25% అండ్ 25%. ఓకే, బాటంలో ఉన్నటువంటి 25% జనాభా దగ్గర ఉదాహరణకు 5% ఆదాయం ఉందనుకుందాం. 5% ఆఫ్ ద ఇన్కమ్, బాటమ్ 25% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర. ఇంకొక దానిపైన ఉన్నటువంటి ఇంకొక 25% దగ్గర ఒక 10% ఆదాయం కలిగి ఉంది అనుకుందాం. దానిపైన ఉన్నటువంటి ఇంకొక 25% పాపులేషన్ దగ్గర 20% ఆదాయం కలిగి ఉన్నారు అనుకుందాం. అంటే టాప్ 75. నెక్స్ట్ టాప్ 20% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర దే విల్ బి హ్యావింగ్ 65% ఆఫ్ ద ఇన్కమ్. 65% ఆదాయాన్ని వారు కలిగి ఉన్నారు. దీన్ని మనం ఒకవేళ క్యుములేటివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే పాపులేషన్ అండ్ ఇన్కమ్, 25% ఆఫ్ పాపులేషన్ దగ్గర 5%, 25 + 25 50% ఆఫ్ జనాభా దగ్గర 15% ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. 75% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 35% ఆఫ్ ద ఇన్కమ్ అన్నది ఉంటుంది. అండ్ 100% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 100% ఇన్కమ్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఇది బేసికల్గా మనం తీసుకున్నటువంటి ఒక అజంప్షన్ అమ్మ. ఆదాయ అసమానత్వాలను చూపించేటటువంటి ఒక ప్రయత్నం మనం లారెన్స్ కర్వ్ ద్వారా చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పాపులేషన్ తీసుకుంటున్నాను ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను అనుకుందాం. ఓకే, ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ పాపులేషన్ అండ్ ఆన్ వై యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ ఇన్కమ్. ఓకే, పాపులేషన్ 25%, 50%, 75%, 100%. ఆదాయాన్ని నేను ఎలా తీసుకుంటానంటే 5%, 10%, 20%, 30%, 40%, ఫర్ ఎగ్జాంపుల్ 50%,
70% అండ్ 100%. ఉదాహరణకి ఇట్లా తీసుకుంటున్నాం అనుకుందాం. ఓకే, ఏం చెప్పినాము? 100% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 100% ఆదాయం ఉందమ్మా. 100% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హ్యావింగ్ 100% ఆఫ్ ద ఇన్కమ్. 100% జనాభా దగ్గర 100% ఆదాయం ఉన్నది అని అంటే నేను ఈ లైన్ని ఇలా కనెక్ట్ చేయొచ్చు. కానీ వాస్తవంగా అలా ఆదాయం అన్నది లేదు. ద ఇన్కమ్ ఇస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దట్ వే. ఓకే, నేనేం చెప్పినాను? బాటమ్ 25% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర కేవలం 5% ఆదాయం మాత్రమే ఉంది. ఇంకొక 50% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర కేవలం 15% ఆదాయం మాత్రమే ఉంది. ఓకే, 75% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 35% ఆఫ్ ఇన్కమ్ మాత్రమే ఉంది. ఓకే, సో దీన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనం జనరేట్ చేసినటువంటి ఈ రేఖనే మనం ఏమంటామంటే లారెన్స్ కర్వ్ అంటాం అన్నమాట. లారెన్స్ కర్వ్ అని చెప్పుకుంటాం. లారెన్స్ కర్వ్ అంటే బేసికల్గా ఇది ఆదాయ అసమానత్వాలు. చూడండి, ఒకవేళ లారెన్స్ కర్వ్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చెప్తాము? ఈ ఏరియా, దీన్ని లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం. లైన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వపు రేఖ అని చెప్తాం. దీన్ని లారెన్స్ రేఖ లేదా లారెన్స్ కర్వ్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఉదాహరణకు ఎగ్జామినేషన్లో జిన్నీ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగితే ఏరియా బిట్వీన్ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లారెన్స్ కర్వ్ అంటే ఈ ఏరియా, ఈ షేడెడ్ ఏరియా బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ ఫార్ములా ఉంటుంది. షేడెడ్ ఏరియా బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి ఈ ఫార్ములాను మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు జిన్నీ కోఎఫిషియంట్ ఫార్ములా కన్నా కూడా జిన్నీ కోఎఫిషియంట్ ఇచ్చేటటువంటి అవుట్పుట్ మనకు చాలా ఇంపార్టెంట్. జిన్నీ కోఎఫిషియంట్ వాల్యూ ఒకవేళ 0 వచ్చిందంటే ఆ దేశము సంపూర్ణ సమానత్వం కలిగినటువంటి దేశం. ఒకవేళ జిన్నీ కోఎఫిషియంట్ వాల్యూ 1 వచ్చిందంటే దట్ కంట్రీ ఈజ్ ప్యూర్లీ అసమానత్వం, ఇన్ఈక్వాలిటీ ఉన్నటువంటి దేశంగా మనం చెప్తాం. ఎప్పుడైనా కూడా ఈ కర్వ్ దగ్గరికి పోతుంది అని అంటే, ఈ కర్వ్ ఈ లైన్కి దగ్గరగా వెళ్తుంది అని అంటే దట్ ఈస్ ఈక్వాలిటీ, సమానత్వం. జాగ్రత్త వినాలి. ఎప్పుడైనా కూడా దేశం ఈ రేఖను, ఏ దేశంలో కూడా సంపూర్ణ సమానత్వం ఉండదు, ఏ దేశంలో కూడా సంపూర్ణ అసమానత్వం ఉండదు. నో కంట్రీ విల్ హ్యావ్ అ కంప్లీట్ ఈక్వాలిటీ, నో కంట్రీ విల్ హ్యావ్ అ కంప్లీట్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, మన టార్గెట్ ఏంటమ్మా? ఈ కర్వ్ని, ఈ రేఖని మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత ఈ లైన్ ఆఫ్ ఈక్వాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే అది ఆ దేశంలో అంత సమానత్వం ఉన్నట్టు. ఆ లైన్ ఆఫ్ ఈక్వాలిటీకి ఎంత దూరంగా ఉంటే ఆ దేశంలో అంత అసమానత్వం ఉన్నట్టు. అంటే జిన్నీ కోఎఫిషియంట్ వాల్యూ 0 నుండి 1 మధ్యలో ఉంటుంది ప్రతి దేశానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇన్ఈక్వాలిటీ ఓవర్ ద లాస్ట్ డికేడ్, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే Gini coefficient has fallen 0.472 in 2014-15 to 0.402. అంటే కాస్త తగ్గిందమ్మా. అంటే 0కి ఎంత దగ్గరగా ఉంటే అంత సమానత్వం పెరుగుతున్నట్టు. సో 0.472 ఉన్నింది ఎప్పుడు 2014-15లో ఉన్నింటే 2022-23కి 0.402 అంటే స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. Gini coefficient falls for regular wage and casual wage workers. ఓకే, సాధారణంగా రోజు వారి కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీనీ కోఎఫిషియంట్ అన్నది పడిపోయింది. బట్ రైజెస్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఓకే, బిజినెస్ వ్యాపారవేత్తలకు అది కాస్త పెరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ ఇక్కడ మనకు తెలుపుతుంది. ఓకే, అండ్ అసమానత్వాలను తెలిపేటటువంటి మరో నివేదిక, దాన్నే మనం ఆక్స్ఫామ్ రిపోర్ట్ అని చెప్పి చెప్తాం. To know the inequality in the country, we will also be having one more index that is known as the Oxfam report. Okay, adi kuda manam maatladtam. The fall in Gini coefficient is accompanied by polarization in incomes. Incomes of the top 10% have grown faster than bottom 30%. Okay, దేశంలో ఉన్నటువంటి ఎగువ స్థాయిలో ఉన్నటువంటి 10% మంది జనాభా యొక్క ఆదాయం పెరిగింది. దేశంలో దిగువ స్థాయిలో ఉన్నటువంటి 30% జనాభా యొక్క ఆదాయం తగ్గింది. Okay, category of self-employed includes own account workers such as individual farmers, roadside hawkers, etc. Okay, రోడ్లపై చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మనం చూపిస్తాం. Gini coefficient for self-employed workers rises from 0.37 to 0.3765 with an increase of 1.5%. Gini coefficient value సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్కి పెరిగింది అని చెప్పి కూడా ఇక్కడ ఈ నివేదిక చెప్తుంది. సో ఆక్స్ఫామ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్.
సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్. సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ స్టోరీ అనేటటువంటి ఒక పేరుతో ఈ యొక్క నివేదికను, సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ ఇండియన్ స్టోరీ అనేటటువంటి పేరుతో ఆక్స్ఫామ్ రిపోర్ట్ తన యొక్క నివేదికను అందించడం జరిగింది. ఓకే, ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్ తీసుకున్నటువంటి మెయిన్ ఫైండింగ్స్ ఇక్కడ గమనించినట్లయితే, ఇండియా స్టేటెడ్ దట్ రిచెస్ట్ 21 బిలియనర్స్ హ్యావ్ వెల్త్ మోర్ దాన్ 700 మిలియన్ పాపులేషన్. 700 మిలియన్ భారతీయుల కన్నా కూడా ఎగువ స్థాయిలో ఉన్నటువంటి 21 బిలియనీర్ల ఆస్తి అధికము అని చెప్పి ఈ ఆక్స్ఫామ్ నివేదిక చెప్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇండియాస్ 100 రిచెస్ట్ క్యాన్ ఫండ్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ మోర్ దాన్ 18 months. దేశంలో ఉన్నటువంటి 100 మంది ధనికులు దేశ బడ్జెట్ను 18 నెలల వరకు వారే స్వతహాగా ఫండింగ్ చేయవచ్చు. such a bigger richer people are there in India. ఓకే, జిఎస్టి వసూళ్లలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, 64% ఆఫ్ ద జిఎస్టీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్. ఓకే, దిగువ స్థాయిలో ఉన్నటువంటి 50% జనాభా నుండి 64% జిఎస్టీ వసూళ్ళు వచ్చినాయమ్మా. ఓకే, అంటే ట్యాక్స్ కట్టేదేమో దిగువ మధ్య తరగతి ప్రజలు, కానీ విలాసాలు వచ్చేది మాత్రం ధనికులకు అన్నటువంటి ఒక నివేదిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ 5% ఇండియన్స్ ఓన్ మోర్ దెన్ 60% ఆఫ్ ద కంట్రీస్ వెల్త్. 5% భారతీయుల దగ్గర 60% దేశ ఆదాయం, దేశ సంపద కలిగి ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. వెల్, ద బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్ పొసెస్ ఓన్లీ బాటమ్ 50% ఆఫ్ ద పాపులేషన్. దిగువ స్థాయిలో ఉన్నటువంటి జనాభా 3% ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. India's richest man Gautam Adani has seen his wealth soar 46%. గౌతమ్ అదానీ గారి యొక్క ఆదాయం 46% పెరిగిందని చెప్పి కూడా ఈ యొక్క ఆస్పెక్ట్, దట్ ఈస్ ద ఆక్స్ఫామ్ రిపోర్ట్, మనకు నివేదికను అందించడం జరుగుతుంది. విత్ దట్, వెల్త్ ఆఫ్ ద టాప్ 10 రిచెస్ట్ కెన్ ఫైనాన్స్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఓకే, దేశంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి 10 మంది ధనికులు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి, అదే రకంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ఓకే 30 సంవత్సరాల పాటు వారు ఫండింగ్ చేయగలుగుతారమ్మా. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, అట్ ద సేమ్ టైం 26 సంవత్సరాలు దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 10 మంది ధనికులు 26 సంవత్సరాల పాటు ఎంజీ నరేగా కార్యక్రమానికి జీతాలు వారే స్వతహాగా ఇవ్వగలరు అని చెప్పి కూడా ఈ నివేదిక మనకు చెప్తుంది. ఓకే, నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ద కోల్ ప్రొడక్షన్. బొగ్గు ఉత్పత్తి అన్నది భారతదేశంలో పెరిగింది అని చెప్పి నెక్స్ట్ కరెంట్ అఫైర్ అమ్మ. దేశంలో బొగ్గు ఉత్పత్తి అన్నది పెరిగినది అని చెప్పి ఇక్కడ మనం చెప్తా ఉన్నాము. ద కోల్ ప్రొడక్షన్ ద కంట్రీ హ్యాస్ షుడ్ to over 664 million tons during financial year 23-24. 664 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అన్నది దేశంలో జరిగిందని చెప్పి ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. ఇండియా హస్ ఎక్స్పీరియన్స్డ్ 12.29% ఇంక్రీజ్. ఓకే, 12.29% బొగ్గు ఉత్పత్తి అన్నది దేశంలో పెరిగింది అని చెప్పి ఇక్కడ ఈ యొక్క నివేదిక మనకు చెప్తా ఉంది. అండ్ ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఫర్దర్ ఎలివేట్ కోల్ ప్రొడక్షన్, సెట్టింగ్ అ గోల్ టు రీచ్ 1 బిలియన్ టన్స్. ఓకే, 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నాము. ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాము. ఏ సంవత్సరం కల్లా అంటే బై ద ఇయర్ 2030. దేశంలో ఎందుకు హై ప్రొడక్షన్ అంటే విద్యుత్తు, అత్యధికంగా విద్యుత్తు మన దేశంలో బొగ్గు నుండే మనం సరఫరా చేస్తూ ఉన్నాము. కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ జనరేటింగ్ 74.3% ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ. 74.3% భారత్లో విద్యుత్తు ఈ బొగ్గు ద్వారానే జనరేట్ అవుతుంది. పరిశ్రమల్లో కూడా అధికంగా డిమాండ్ అన్నది ఉన్నదమ్మా ఫర్ దిస్ పర్టిక్యులర్ thermal coal. 96% of the coal used by thermal power plants in India is sourced domestically. థర్మల్ పవర్ ప్లాంట్స్ వాడేటటువంటి బొగ్గులో 96% మన దేశం నుండే వస్తుండడం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి. ఓకే, ముఖ్యమైన పవర్ ప్లాంట్స్ అమ్మా లైక్ వింధ్యాచల్ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, ఇది సింగౌర్లీ మధ్యప్రదేశ్లో ఉన్నది. ముంద్రా థర్మల్ పవర్ ప్లాంట్ గుజరాత్ అమ్మా. తర్వాత నెక్స్ట్ సాసన్
థర్మల్ మెగా పవర్ ప్లాంట్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. కేఎస్కే మహానది థర్మల్ పవర్ ప్లాంట్, ఇది మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నది అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ జిందాల్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇది మనకు ఛత్తీస్గఢ్లో ఉందమ్మా, ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్. చంద్రాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఓకే, మహారాష్ట్ర. అదే రకంగా తిరోదా థర్మల్ పవర్ ప్లాంట్, ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. రిహాండ్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. తాల్చేర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యమైన థర్మల్ పవర్ ప్లాంట్లు ఏంటో మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తారు. ఓకే, నెక్స్ట్ అమ్మా, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, FIU. అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం ఒక ప్రిన్సిపల్, లైక్ ఎవరైనా కూడా డబ్బు మోసం చేసినట్లయితే మీరు టెన్షన్ పడకండి, క్లియర్, బికాస్ షేర్ మార్కెట్స్లో లేదంటే వాట్ ఎవర్ లైక్ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అటువంటివి. అండ్ వాటిని మానిటర్ చేయడానికి వీ హ్యావ్ అ సపరేట్ యూనిట్ ఇన్ ఇండియా కాల్డ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, FIU అంటాం. ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటూ ఉంటారు, డబ్బు మోసం చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు అని చెప్తారు. దేవుడు కాదు, ఇక్కడ FIU చూస్తూ ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే, FIU యాజ్ అ పార్ట్ ఆఫ్ కంప్లైన్స్. FIU అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుందమ్మా, ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. FIU ఇంపార్టెంటే మనకు. EIU ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, offshore entities has initiated regulatory actions. Show cause notices have been issued to offshore virtual digital asset services, VDA antam. VDA ante virtual digital assets ante it is something related to the cryptocurrency. దేనికి సంబంధించింది అనేది it is related to the sorry. According to IT Act, virtual digital asset is an information or code or number or token not being Indian currency or any foreign currency generated through cryptographic means. Cryptographic means అంటే లైక్ డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ ద్వారా ఆ కరెన్సీని మనం రెగ్యులేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్రిప్టో కరెన్సీ. ఓకే, దాన్ని రెగ్యులేట్ చేయడానికి బేసికల్గా FIU ఆఫ్షోర్లో ఏదైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో దానిపైన ట్యాక్సేషన్కి సంబంధించి దాదాపుగా లాభాలపై 30% ట్యాక్సేషన్ని ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ పైన కలెక్ట్ చేయబోతున్నారు. దాన్ని స్కిప్ చేయడానికి, దాన్ని ఎవేట్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ని ప్రజలు ఫాలో అవుతుంటారు. దట్ ఈస్ రాంగ్ అని చెప్పి ఇక్కడ ఈ FIU చెప్తుంది. FIU ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందమ్మంటే ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. రైట్, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళి అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఓకే, సో దాంట్లో అంతర్భాగంగానే కొచ్చి లక్షద్వీప్ సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టు ప్రొవైడ్ 100 Gbps ఇంటర్నెట్ కనెక్టివిటీ టు లక్షద్వీప్. ఓకే, 100 Gbps ఇంటర్నెట్ సదుపాయాన్ని కొచ్చి లక్షద్వీప్ సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందించబోతున్నారు. ఓకే, ఇంతకుముందు శాటిలైట్ లిమిటేషన్స్ అనేవి ఉండేవి, అంటే ఆ శాటిలైట్ ఉపగ్రహాలు ఆ లక్షద్వీప్ ప్రాంతానికి ఎక్కువగా చేరేటటువంటి అవకాశం లేదు, నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వచ్చేవి. గ్రోయింగ్ బ్యాండ్విత్ డిమాండ్, శాటిలైట్ కమ్యూనికేషన్ మీడియం స్ట్రగుల్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ బ్యాండ్విత్ ఇంపాక్టింగ్ కనెక్టివిటీ. ఓకే, సో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఫాస్టర్ అండ్ రిలయబుల్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ని ప్రమోట్ చేయవచ్చు. ఎన్హాన్స్ టెలిమెడిసిన్ని కూడా ఇక్కడ దీని ద్వారా ప్రమోట్ చేయవచ్చు. అంటే ఇవన్నీ కూడా విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోటివ్స్ అని అడుగుతారు. 1 2 3 4 5 6, A1 2 3, B2 3 4, C5 6 7 ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ గవర్నెన్స్ని పెంపొందించవచ్చు. కనెక్టింగ్ డిజిటల్ కమ్యూనిటీ అని చెప్పి కూడా ఇక్కడ మరో ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. ఓకే, అండ్ ఈ కార్యక్రమానికి ద ప్రాజెక్ట్ రిసీవ్ ఫండింగ్ ఫ్రమ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్, అ క్రిటికల్ ఫైనాన్షియల్ మెకానిజం సపోర్టింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇన్ అన్డిజర్వ్డ్ ఏరియాస్. ఎక్కడైతే టెలిఫోన్ కమ్యూనికేషన్ ఇప్పటికీ కూడా చేరలేదో అటువంటి ప్రాంతాలకు టెలిఫోన్ కమ్యూనికేషన్ని చేర్చే విధంగా ఒక ప్రత్యేక నిధిని, ఒక ప్రత్యేక ఫండ్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అంటాం. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నేమ్
change. The USOF is slated to be renamed as Digital Bharat Nidhi. Okay, దీన్నే మనం ఏమంటున్నాము ఇప్పుడు డిజిటల్ భారత్ నిధి అని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టీ పరిశ్రమకు కొంచెం కష్టకాలం వచ్చింది. టీ పరిశ్రమకు కష్టకాలం, డార్క్ ఫేజ్ ఇన్ ద టీ ఇండస్ట్రీ. ఇన్పుట్ ధరలు పెరగడం, డిమాండ్ సప్లై గ్యాప్ అన్నది ఉంది, అంటే డిమాండ్ అధికంగా లేకపోవడము, వీక్ ఎక్స్పోర్ట్స్, ఇరాన్లో మార్కెట్ డిక్లైన్ అవ్వడం, టీ పరిశ్రమ పతనం అవ్వడానికి, టీ పరిశ్రమకు సంబంధించినటువంటి కష్టాలు రావడానికి గల ప్రధానమైన కారణం ఏ దేశం అంటే ఇరాన్లో మార్కెట్ డిక్లైన్ అయింది. ఇరాన్ మార్కెట్ కాన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద టోటల్ టీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. 20% టీ ఎక్స్పోర్ట్స్ అన్నవి, ఎగుమతులు అన్నవి మనము ఇరాన్ దేశానికే చేస్తామమ్మా. ఎక్స్పోర్టర్స్ ఫేస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ డ్యూ టు ద పేమెంట్ ఇష్యూస్ ఫ్రమ్ ఇరాన్ మార్కెట్ కాంట్రిబ్యూటింగ్ టు వీకెండ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇరాన్ దేశంలో వారు మన దగ్గర నుంచి తీసుకుంటారు కానీ దే విల్ నాట్ బి పేయింగ్ ఇంపోర్ట్ బిల్, అంటే వాళ్ళకి అది ఇంపోర్ట్ బిల్, మనకు అది ఎక్స్పోర్ట్ బిల్. ఇన్ఫ్లక్స్ ఆఫ్ సబ్స్టాండర్డ్ టీ ఫ్రమ్ నేపాల్, అన్రెగ్యులేటెడ్ అండ్ ఎఫర్ట్లెస్ ఎంట్రీ ఆఫ్ సబ్స్టాండర్డ్ టీ పర్టికులర్లీ ఫ్రమ్ నేబరింగ్ కంట్రీస్ లైక్ నేపాల్ పర్సెస్ అ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు ఇండియన్ టీ ఇండస్ట్రీ. నేపాల్ కూడా నాట్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ టీని సప్లై చేస్తున్నప్పటికీ తక్కువ ధరల్లో వారు సప్లై చేస్తున్నారు కాబట్టి అది మన దేశంపై ప్రభావం చూపినదని చెప్పి ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందన్నా? ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఇది టీ యాక్ట్ ద్వారా ఒక స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేసినాము. టీ కల్టివేషన్, ప్రాసెసింగ్, డొమెస్టిక్ ట్రేడ్ ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు. హెడ్ క్వార్టర్స్, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది నాన్న అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ అస్సాం, హిల్స్ ఆఫ్ డార్జిలింగ్ అండ్ జల్పాయిగురి ఇన్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు అండ్ కేరళ. ఈ 4 రాష్ట్రాలలో అత్యధికంగా మనము టీ పంటలను ఉత్పత్తి చేస్తాం. క్లియర్, టీ ప్రొడక్షన్ ఇస్ మోర్ ఇన్ దీస్ స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ఫర్ 2022. ఓకే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2022 సంవత్సరానికి స్టార్టప్ నివేదిక లేదా స్టార్టప్ ర్యాంక్స్ అమ్మ. స్టేట్ స్టార్టప్ ర్యాంక్స్ 2000. స్టార్టప్ ఇండియా అంటే ఏంటి? స్టార్టప్ ఇండియా అంటే వ్యాపారవేత్తలను ప్రోత్సహించుటకు మనము 10 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు 100 lakh, 10 lakh rupees to 100 lakh rupees లోన్స్ని ఇచ్చి స్టార్టప్ ఎకోసిస్టమ్ని బిల్డప్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనం భారతదేశంలో మనం చేస్తున్నాం. ఓకే, స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటో ఇక్కడ మనం ఇచ్చినాము. సో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే దీంట్లో గుజరాత్ ఈజ్ ద బెస్ట్ స్టేట్ అమ్మా. తర్వాత Karnataka is the best state, Kerala is the best state, Tamil Nadu is the best state, Himachal Pradesh is the best state. Okay, ఈ రాష్ట్రాలన్నీ కూడా బెస్ట్ పర్ఫార్మర్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. Okay, renamed as the department was earlier called Department of Industrial Policy and Promotion. Okay, ఈ డిపార్ట్మెంట్ని మనం పేరు మార్చడం 2019లో, దట్ ఈస్ కాల్డ్ DPIIT. ఇంటర్నల్ ట్రేడ్ని కూడా ప్రోత్సహించుటకు. నెక్స్ట్ అమ్మా, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అప్ 150% ఇన్ 9 years. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ 150% పెరిగినాయని చెప్పి ఈ కరెంట్ అఫైర్ మనకు చెప్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రిఫర్స్ టు ద కన్వర్షన్. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటమ్మా? రా మెటీరియల్స్ని ఫైన్ ఫినిష్డ్ ఈటబుల్గా మనం తయారు చేస్తే దాన్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పి చెప్తాం. ఓకే, ద ప్రాసెసింగ్ ఇస్ డన్ త్రూ సెవరల్ ప్రాసెస్ such as harvesting, cleaning, packaging, grading, preserving, transportation. ఇవన్నీ ద్వారా మనం ఫుడ్ ప్రాసెసింగ్ని చేస్తాం. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ని ప్రోత్సహించుటకు నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి ఉందమ్మా. నేషనల్ మిషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇది 2012 సంవత్సరంలో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్గా మనం తీసుకొని రావడం జరిగింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏమిటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి అసిస్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కానీ రాష్ట్రాలకు కూడా దానికి నిధులను కేటాయించాలి. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహించుటకు ప్రతి మెగా ఫుడ్ పార్కును ఐడెంటిఫై చేసినటువంటి మెగా ఫుడ్ పార్కుకు 50 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రొవైడింగ్ 50 crore rupees. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ is based on the cluster approach and envisages a well-defined agri-horticulture processing zone containing state-of-the-art processing facilities with support infrastructure, well-established supply chain. Okay, supply chain అంటే basically it is a very detailed understanding అనేది మనం చేయాలి. సప్లై చైన్ ఈజ్ సంథింగ్ విచ్ యాడ్స్ వాల్యూ టు ద గుడ్. ఒక వస్తువు యొక్క విలువ కాస్ట్లీ కాదమ్మా, కానీ సప్లై చైన్ వల్ల ఆ వస్తువు అన్నది కాస్ట్లీగా మారుతూ ఉంటుంది. మినిస్ట్రీ has actively implemented 3 schemes to promote food processing sector. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన పథకాలు. ఫస్ట్ ఈజ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ప్రధానమంత్రి formalization of micro food processing enterprises, Pradhan Mantri formalization of micro food enterprises, production linked incentive scheme PLI scheme antam. 100% FDI ni manamu automatic route lo promote chestunnam. 100% FDI allowed undamma. 100% FDI is permitted in automatic route lo 100% FDI ni manam anumatistunnam. Next, యూనికార్న్ కంపెనీ అంటే ఒక స్టార్టప్ కెన్ బికమ్ అ యూనికార్న్ కంపెనీ. బాగా సంపాదిస్తుంటే ఆ కంపెనీకి మనం యూనికార్న్ హోదా మనం కల్పిస్తాం. కానీ మొట్టమొదటిసారి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి మనం యూనికార్న్ హోదా ఇవ్వడం జరిగింది. ఓలా గ్రూప్కి సంబంధించినటువంటి కృత్రిమ్ అనేటటువంటి కంపెనీకి ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీగా ఇది గుర్తింపు పొందినది. ఇట్ హాస్ రేజ్డ్ $50 million at a valuation of $1 billion in a funding round. Okay, $50 million okay సంబంధించిన ఈ కృత్రిమ్ అనేటటువంటి కంపెనీ $50 million వాల్యుయేషన్ ని కలిగి ఉన్నది అని చెప్పి ఈ కంపెనీకి యూనికార్న్ హోదా అన్నది ఇవ్వడం జరిగింది. యూనికార్న్ ఇస్ అ టర్మ్ ఇన్ ద వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ టు డిస్క్రైబ్ అ ప్రైవేట్లీ హెల్డ్ స్టార్ట్అప్ కంపెనీ విత్ అ వాల్యూ ఆఫ్ ఓవర్ $1 billion. ఓకే, $1 billion ఉన్నది అని అంటే ఆ కంపెనీని మనం యూనికార్న్ అనవచ్చు. టర్మ్ వాస్ కాయిన్డ్ టు రిప్రజెంట్ ద రేరిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ సచ్ కంపెనీస్ మచ్ లైక్ ద మిథికల్ క్రీచర్. ఓకే, యూనికార్న్స్ ఆర్ ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ ర్యాపిడ్ గ్రోత్, డిస్ట్రప్టివ్ బిజినెస్ మోడల్స్ అండ్ ద ఎబిలిటీ టు అట్రాక్ట్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. డెకరన్ అనేటటువంటి ఒక పదం ఉంటుందమ్మా. డెకరన్ ఈస్ అ కంపెనీ దట్ అటైన్డ్ అ వాల్యుయేషన్ ఆఫ్ మోర్ దాన్ $10 billion. $10 billion ఉంటే ఆ కంపెనీని మనం డెకరాన్ అని అంటామమ్మా. డెకరాన్. యూనికార్న్ అంటే ఏంటి? $1 billion. $1 billion అంటే యూనికార్న్. నెక్స్ట్, ఇండియాస్ 5 డెకరాన్ నేమ్లీ ఫ్లిప్కార్ట్, బైజూస్, నైకా, స్విగ్గీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మనము డెకరాన్గా మనం చెప్పచ్చు. యూనికార్న్ హబ్గా మనం బెంగళూరు ఎమర్జెన్సీ హస్తా యూనికార్న్ హబ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్ హెడ్ క్వార్టర్స్ ఫాలోడ్ బై ఢిల్లీ అండ్ ముంబై. యూనికార్న్ ల్యాండ్స్కేప్ ఇండియా బోస్ట్ అండ్ రిమార్కబుల్ ప్రెసెన్స్ ఆఫ్ 111 యూనికార్న్స్. దేశంలో 111 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. వాల్యుయేషన్ $349.67 billion. ఓకే, గజల్స్ అనేటటువంటి ఒక పదాన్ని వాడతామమ్మ. గజల్స్ అంటే ఏంటంటే ఇటువంటి స్టార్ట్అప్ ఫౌండెడ్ ఆఫ్టర్ ద ఇయర్ 2000 అండ్ హ్యావ్ ద పొటెన్షియల్ టు గో యూనికార్న్ ఇన్ 2 years. మరో 2 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడి మరో 2 సంవత్సరాల్లో యూనికార్న్గా మారనున్నటువంటి కంపెనీని మనం గజల్ అని చెప్పి చెప్తాం. గజల్, that is a company which is created after 2000 but it is having a potential to become unicorn in 2 years. Cheetah, they are those startups founded after 2000 and have the potential to become unicorn in the next 4 years. రాబోయే 4 సంవత్సరాలలో యూనికార్న్గా మారబోతుంటే దాన్ని మనం చీతా అంటాం. చీతా కంపెనీ. జాగ్రత్త వినాలమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ మనం యూనికార్న్ అనే పదం వాడినాము, డెకరాన్ అనే పదం వాడినాము, గజల్ అనే పదాన్ని వాడినాము, చీతా అనే పదాన్ని వాడినాం. ఓకే, సో ఏం చెప్పినాం? Unicorn is a company which is having a valuation of $1 billion. $1 billion. Decaron ante which is having a valuation of $10 billion.
$10 బిలియన్ కంపెనీ అయితే దాన్ని మనం డెకరన్ అంటాం. $1 బిలియన్ కంపెనీ అంటే దాన్ని మనం యూనికార్న్ కంపెనీ అంటాం. గజల్ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో యూనికార్న్గా మారితే దాన్ని మనం గజల్ అంటాం. రాబోయే 4 సంవత్సరాల్లో యూనికార్న్గా మారేటటువంటి కంపెనీని మనం చీతా అని చెప్తాం. యూనికార్న్, డెకరన్, గజల్ అండ్ చీతా. ఓకే, యూనికార్న్ అంటే $1 బిలియన్ ఉన్న కంపెనీ, డెకరన్ అంటే $10 బిలియన్ ఉన్న కంపెనీ, గజల్ అంటే 2 సంవత్సరాల్లో యూనికార్న్గా మారనున్న కంపెనీ, చీతా అంటే 4 సంవత్సరాల్లో యూనికార్న్గా మారనున్నటువంటి కంపెనీ. ఓకే, దట్ ఈస్ ద థింగ్. రివర్స్ ఫ్లిప్పింగ్ స్టార్టప్లో ఈ యొక్క కాన్సెప్ట్ మనకు మళ్ళీ వార్తల్లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందమ్మా. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఫ్లిప్పింగ్. రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ప్లాన్ ఫర్ రివర్స్ ఫ్లిప్పింగ్. ఇతర దేశాల్లో ఏర్పడినటువంటి స్టార్టప్లు భారతదేశానికి మళ్ళీ స్టార్టప్గా వచ్చేటటువంటి ఒక పరిణామం. దట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ అ టర్మ్ ప్రివలెంట్ ఇన్ బిజినెస్ సర్కిల్స్ రిఫరింగ్ టు ద ట్రెండ్ వేర్ ఓవర్సీస్ స్టార్టప్ షిఫ్ట్ దేర్ డొమిసైల్ టు ఇండియా అండ్ సబ్సిక్వెంట్లీ లిస్ట్ ఆన్ ఇండియా స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే, ఇతర దేశాల్లో ఏర్పడి భారత స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటి ఒక స్టార్టప్ని మనం రివర్స్ ఫ్లిప్పింగ్గా చెప్తాం. దిస్ స్ట్రాటజిక్ మూవ్ ఇన్వాల్వ్ స్టార్టప్స్ దట్ హ్యాడ్ ప్రీవియస్లీ రీలొకేటెడ్ దర్ హోల్డింగ్ కంపెనీస్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఆర్ నౌ కన్సిడరింగ్ అ షిఫ్ట్ బ్యాక్ టు ఇండియా. ఇతర దేశాల్లో ఉండి మళ్ళీ బ్యాక్ టు ఇండియా రావాలన్నటువంటి కంపెనీలు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అమ్మా. 10వసారి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ని గాంధీనగర్లో ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇది 3 రోజుల సదస్సు. 34 పార్ట్నర్ కంట్రీస్, 130 దేశాల నుండి ప్రతినిధులు దీనికి హాజరవ్వడం జరిగింది. 20 years ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ఆఫ్ సక్సెస్. ఇది 20 సంవత్సరాలు ఇటువంటి సదస్సును ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయింది. దిస్ ఇయర్ సమ్మిట్ నేమ్ ఇస్ గేట్వే టు ద ఫ్యూచర్. ఈ సంవత్సరం సదస్సు యొక్క పేరమ్మా అంటే గేట్వే టు ద ఫ్యూచర్. 2003 సంవత్సరంలో ఈ యొక్క కాన్సెప్ట్ని మనం తీసుకొని రావడం జరిగింది. ఓకే, సమ్మిట్ విల్ వేరియస్ ఇంక్లూడింగ్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్, ఇండస్ట్రీ 4.0, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇటువంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. గ్రోత్ ఇన్ లెంటిల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మసూర్ దాల్ అంటాం కదా, లెంటిల్ ప్రొడక్షన్ అన్నది ఆల్ టైమ్ హై 1.6 మిలియన్ టన్స్ ఇన్ 23-24. 1.6 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెరిగిందమ్మా. దట్ ఈస్ కాల్డ్ లెంటిల్. ఇండియా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. ఓకే, పల్సెస్ పప్పు ధాన్యాలకు సంబంధించి ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడా, కన్జ్యూమర్ కూడా, అట్ ద సేమ్ టైం ఇంపోర్టర్ కూడా. పల్సెస్ అకౌంట్ ఫర్ అరౌండ్ 20% ఆఫ్ ద ఏరియా అండర్ ఫుడ్ గ్రెయిన్స్ and contribute 7-10% of the total food grain production in the country. Okay, 20% భారతదేశంలో వ్యవసాయం చేసే 20% భూమి మనం పల్సెసే వేస్తున్నాము. దాంట్లో 7-10% ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 7-10% ఆఫ్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కి కూడా అదే కారణమవుతుంది. నెక్స్ట్, గ్రామ్ is the most dominant pulse having a share of around 40%. ఫాలోడ్ బై తుర్, అర్హర్ దాల్, కందిపప్పు అంటాం, ఉరాద్ దాల్, బ్లాక్ మెటేప్, మూంగ్ దాల్, ఇవన్నీ కూడా. నెక్స్ట్, మెయిన్ రీజన్స్ విత్ హై ప్రొడక్టివిటీ ఆర్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ, వెస్ట్ బెంగాల్, డెల్టా రీజన్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కోస్టల్ ఈస్టర్న్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఇటువంటి ప్రాంతాలలో ఈ పల్సెస్ యొక్క ఉత్పత్తి అధికంగా ఉన్నది అని చెప్పి కూడా ఇక్కడ మనము చెప్తా ఉన్నాం. నెక్స్ట్ అమ్మా, సెంటర్ ఫార్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తెలంగాణ రాష్ట్రము ఒక ఒప్పందం కుదుర్చుకుందామా. తెలంగాణ స్టేట్ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్. ఓకే, సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్. ఓకే, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకే, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ అమ్మా. ఈ కొలాబరేషన్ ఇస్ జనరేటెడ్ టువర్డ్స్ హార్నెసింగ్ ద టెక్నాలజీ టు డ్రైవ్ ప్రోగ్రెస్ ఇన్ ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్. ఓకే, హెల్త్ కేర్లో ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్రెడీ మనకు తెలుసు. హైదరాబాద్ అనేది బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక బయో ఇన్ఫర్మేటిక్స్కి క్యాపిటల్గా కూడా మనము హైదరాబాద్ని చెప్తూ ఉంటాం. ఓకే, గ్రూప్ ఇన్సాల్వెన్సీ మెకానిజం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఓకే ఇటీవల కాలంలో ఒక ప్రత్యేక ఫ్రేమ్వర్క్ని తీసుకొని రావడం జరిగింది ఫర్ గ్రూప్ ఇన్సాల్వెన్సీ మెకానిజం. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి? ఇన్సాల్వెంట్ అంటే రెండు పదాలు ఉంటాయమ్మా. ఇన్సాల్వెంట్ ఒకటి, బ్యాంక్రప్ట్ ఒకటి.
ఓకే, ఇన్సాల్వెంట్ అంటే ఆ పర్సన్ హూ ఇస్ అనేబుల్ టు రీపే ద లోన్. ఓకే, అనేబుల్ అంటే ఒక వ్యక్తి రుణాలు తీసుకొని తిరిగి కట్టలేని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తిని మనం ఇన్సాల్వెంట్ అంటాం. బ్యాంక్రప్ట్ అంటే ఏంటంటే ఆ పర్సన్ హూ హాస్ దివాలా తీసేయడం అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్రప్ట్. ఇట్ ఈస్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ డిజైన్ టు హ్యాండిల్ ఇన్సాల్వెన్సీ సినారియోస్ వేర్ మల్టిపుల్ కంపెనీస్ విత్ ఇన్ అ కార్పొరేట్ గ్రూప్ ఆర్ ఫైనాన్షియలీ డిస్ట్రెస్డ్. అంటే ఇన్సాల్వెన్సీకి సంబంధించినటువంటి కట్టడి చేయడానికి ఒక కంపెనీ కాదు, మల్టిపుల్ కంపెనీస్ అదే రేంజ్లో ఉన్నటువంటి కంపెనీలను ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాయి. దిస్ ఫ్రేమ్వర్క్ అడ్రస్ ద కాంప్లెక్స్ ఇంటర్డిపెండెన్సీస్ బిట్వీన్ దీస్ కంపెనీస్, ప్రివెంటింగ్ క్యాస్కేడింగ్ ఫెయిల్యూర్స్ అండ్ ఎన్ష్యూరింగ్ అ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ ఎఫిషియంట్ రెజల్యూషన్ ప్రాసెస్. ఓకే, నష్టాలు తగ్గించడానికి ఇటువంటి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చినామని చెప్పి శక్తికాంత్ దాస్ గారు చెప్పారు. శక్తికాంత్ దాస్ ఇస్ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Many developed countries like UK, USA, Japan have implemented these group insolvency frameworks. Okay, United Nation ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక బాడీ ఏదైతే ఉందో ఒక మోడల్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీకి సంబంధించిన రికమెండేషన్ ఇవ్వడం జరిగిందమ్మా. UN-CITRAL అని చెప్పి చెప్తాం. సో ఇన్సాల్వెంట్ ఏంటి, బ్యాంక్రప్ట్ అంటే ఏంటి, ఇటువంటి అంశాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం కూడా చాలా డీటెయిల్గా SS క్లాసెస్లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ గురించి బ్యాంకింగ్ చాప్టర్లో మనం మాట్లాడటం జరిగింది. సో SS క్లాసెస్లో ఇండియన్ ఎకనామీ ప్లస్ AP ఎకనామిక్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఎకనామీ ప్లస్ తెలంగాణ ఎకనామిక్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటుంది. విత్ ఇన్ 10 days మొత్తం కంటెంట్ అన్నది మనకు అప్లోడ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.